టాలీవుడ్లో డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపుతోంది. ఇప్పటికే సిట్ నుంచి 12 మంది నటీనటులకి నోటీసులు వెళ్ళాయి. ఇందులో దర్శకులు ఉన్నారు, నిర్మాతలు ఉన్నారు, కొంతమంది ఉన్నారు. మరికొంతమందికి కూడా నోటీసులు వెళ్ళే అవకాశం ఉందన్న సమాచారం కూడా తెలుస్తాం. నవదీప్ గారు నమస్తే. హలో, ఎలా ఉన్నారు? అంత పరిస్థితి అంత అనుకూలంగా అయితే లేదు. రైట్. డ్రగ్స్ వ్యవహారంకి సంబంధించి నవదీప్ డ్రగ్స్ వాడుతున్నారు అన్న వార్త గత కొంతకాలంగా కొంతమందిలో ఒక రకమైనటువంటి వార్త మాత్రం ఉంది, అందరూ అనుకుంటూ ఉంటారు. మొన్న ఫస్ట్ న్యూస్ వచ్చినప్పుడు 1000 మంది దాకా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేది వచ్చింది. సో ఆ 1000 మంది ఏంటంటే కొంతమంది కొంటున్నవాళ్ళు, కొంతమంది వాడుతున్నవాళ్ళు, కొంతమంది కొని అమ్ముతున్నవాళ్ళు, కొంతమంది తీసుకొస్తున్నవాళ్ళు, లేదంటే కొంతమంది వేరే వాళ్ళకి అలవాటు చేస్తున్నవాళ్ళు ఇలాగా, లేదా కొంతమంది ఉత్తిగా ఫోన్ నెంబర్లు ఉన్నవాళ్ళు, ఇలా రకరకాలుగా ఉన్నారు. సో ఈ కోణంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళు ఎవరన్నా దొరికినప్పుడు వాడు కన్ఫర్మ్గా అక్యూజ్డ్ అనో లేదంటే వాడు పెడ్లర్ అనో తెలిసినప్పుడు వాడి ఫోన్ కాల్ లేదంటే వాడి ఫోన్ లిస్ట్లో చూసినప్పుడు ఎవరెవరైతే ఫోన్ కాల్స్ ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిచ్యువేషన్లో మా సినిమా ఇండస్ట్రీలో ఫోన్ కాల్స్ ఉన్నాయనో లేదంటే పలానా ఏదో ఒక డౌట్ ఉందన్నప్పుడు ఆ 67 మీద పంపిన నోటీస్ ఏంటంటే మీరు యూఆర్ రిక్వెస్టెడ్ టు కమ్ అండ్ కోఆపరేట్ అండ్ టెల్ అస్ ద ఇన్ఫర్మేషన్. అంటే ఒక డౌట్ వచ్చిందనో లేదంటే ఇప్పుడు ఈ లింక్ ఉంది దీనికి ఏంటి మీ సమాధానం అనేది ఎంక్వైరీ. సో ఈ ఎంక్వైరీ ఎలా ఉంటుందంటే తప్పు చేసిన వాడికేమో నేను తప్పు చేసినట్టు తెలిసిపోయిందా, ఇప్పుడు పోలీసులు నన్ను పిలుస్తున్నారంటే భయం అనేది ఒకటి ఉంటుంది. నాలాంటి వాడికి ఏముంటుంది అంటే ఇప్పుడు వాళ్ళు చేస్తున్న ఇన్వెస్టిగేషన్కి మనం వెళ్ళి మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఉంటే ఇవ్వాలి, లేదంటే మనం ఎలాగా దానికి సహకరించగలం అనే ఆప్షన్లో నేను ఒప్పుకుంటున్నారు. కెల్విన్ మొబైల్లో నెంబర్ ఉంది అని అదే పట్టుకున్నాడు ఒకడు కెల్విన్తో పాటు ఇంకా చాలామందిని పట్టుకున్నారు. కెల్విన్తో పాటు ఇంకా చాలామంది చాలా వేరే కెమికల్స్ కానీ వేరేవి కూడా పెడల్ చేస్తున్నారు. సో నా పర్టికులర్ సిచ్యువేషన్ ఏంటి అంటే నేను లాస్ట్ మంత్ ఒక ఈవెంట్ చేశాను. ఆ ఈవెంట్ చేసిన పర్టికులర్ ఈవెంట్ ఆర్గనైజర్ ఎవడైతే హైదరాబాద్ నుంచి ఉన్నాడో ఆ పర్టికులర్ అతనితో నేను ఇంత మునుపు 2-3 ఈవెంట్లు చేశాను. బేగంపేటలో సీఎం గారి క్యాంప్ ఆఫీస్ ముందు ఒక పర్టికులర్ కెమికల్ కొంటూ నార్కోటిక్స్ దీంట్లో అరెస్ట్ అయ్యాడు. సో అతను అరెస్ట్ అయినప్పుడే నాకు తెలుసు డెఫినెట్గా ఇప్పుడు ఎలాగో ఇంత మీడియా ఇది ఉంది అండ్ ప్లస్ అందరూ ఆవురమంటూ వెయిట్ చేస్తున్నారు కదా, ఎవరు దీని వెనకాల ఉంది, ఏమన్నా ర్యాకెట్ ఉందా, పెద్దోళ్ళు ఉన్నారా, ఎవరు ఉన్నారు, ప్రతి ఒక్కడికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఒక బ్యాడ్ ఐటమ్ జరగగానే దీన్ని ఎవడి మీద వేద్దాం, లేదంటే ఎవరు దీనికి కారణమో మనకి తెలుసుకుందాం అనే ఆతృత అందరూ ఉంటుంది. బట్ పోలీసులు అలా కాదు. పోలీసులు లిటరల్గా ఎవరి పేరు ఎవరికి చెప్పలేదు. అండ్ దెన్ వాళ్ళు ఎంక్వైరీలో నాకు ఈ లింక్ ఉంది అని చెప్పి పిలిచి క్వశ్చన్ అడగడం అనేది యాక్చువల్గా జరుగుతుంది. నవదీప్ పేరు ఎందుకు వచ్చిందని అదే చెప్తున్నా. ఇప్పుడు డ్రగ్స్ వాడుతున్నారనో లేకపోతే ఎంక్వైరీ చేయాలి పిలవాలన్న పేరు నవదీప్ పేరు ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఇప్పుడు నేను ఇప్పుడు దాకా చెప్పా కదా, ఈవెంట్ ఒకటి జరిగింది, అతనితో పని చేసామని. అతను అక్కడ అరెస్ట్ అయ్యాడు. సో అతను ఫోన్ చూస్తే ఆబ్వియస్గా లాస్ట్ 2 monthsలో నా ఫోన్ కాల్స్ నా మెసేజెస్ అన్నీ ఉంటాయి. సో ఆబ్వియస్గా ఇప్పుడు మెసేజ్లు చూసినప్పుడు ఈ మెసేజ్లు ఈవెంట్ గురించి ఉన్నాయనే తెలుస్తుంది. బట్ ఈ ఫోన్ కాల్స్ అనేవి అడగాలి కదా. ఇప్పుడు ఇతను అరెస్ట్ అయ్యాడు, ఇతను దీంట్లో ఉన్నాడు, నీకు సంబంధం ఉందా, నువ్వు ఎందుకు ఇతనితో మాట్లాడుతున్నావు అని క్వశ్చన్స్ నాకు వస్తాయి. నవదీప్ గారు, రేవ్ పార్టీల్లో మీరు పాల్గొంటారు అన్నది ఒక పెద్ద వార్త గతంలో కూడా మీరు చూసే ఉంటారు, అన్ని మీడియా ఛానల్లో వచ్చింది. గతంలో మీరు పాల్గొంటారా జనరల్గా ఇలాంటి పార్టీస్లో? పాల్గొంటానండి. అది ఎలాంటిదంటే చిన్నపిల్లలు, మా మదరు, మొత్తం నాకు తెలిసిన ఫ్యామిలీ ఫ్రెండ్స్, మా డైరెక్టర్ వాళ్ళ ఫ్యామిలీ, వీళ్ళంతా కలిసి ఒక ఫామ్ హౌస్, చిన్న ఫామ్ హౌస్లు కట్టుకొని గృహ ప్రవేశానికి అని పిలిస్తే అందరూ వెళ్ళి ఆ రోజు నైట్ వాళ్ళు మగాళ్ళు మామూలుగానే డ్రాంక్ అండ్ దెన్ పిల్లలు పాటరీ క్లాసులు అన్నీ అయిపోయిన తర్వాత 10 o'clockకి నేను మా మదర్ ఇంటికి వచ్చేస్తే తర్వాత ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళడం. అండ్ దెన్ అక్కడ ఆనెస్ట్గా వాళ్ళు పార్టీ పెట్టిన వాళ్ళు తప్పు ఉంది. ఏంటంటే 8 మంది కంటే ఎక్కువ ఎక్కడన్నా డ్రింక్ చేస్తుంటే లైసెన్స్ అది తీసుకోలేదు. సో అక్కడ ఆర్గనైజ్ చేసిన వాళ్ళ మీద పెట్టి కేసు పెట్టారు, అది అయిపోయింది. అది ఇట్స్ అన్ ఇష్యూ. పొద్దునికి నేను లేచేదలికి నవదీప్ ఫామ్ హౌస్లో రేవ్ పార్టీ బస్ట్ అయింది, అక్కడ నుంచి పరారు అయిపోయాడని రాశారు చాలా ఛానల్స్లో. పొద్దునే మా అమ్మ నాకు ఫోన్ చేసి, ఏరా నన్ను దింపాక మళ్ళీ నువ్వు ఎక్కడికైనా వెళ్ళావా అంటే, లేదు నేను ఎక్కడికి వెళ్ళి పడుకున్నా కదా అన్న. అంటే నవ్వడం మొదలెట్టి, అయితే థ్యాంక్స్ రా, దేనికంటే నన్ను రేవ్ పార్టీకి తీసుకెళ్ళినందుకు థ్యాంక్స్ రా. మా మదర్ నాతో ఫోన్లో నవ్వుతున్నారు, ఏ పిచ్చెక్కిందా నీకు, ఏంటి జోక్ అంటే, ఒకసారి టీవీ చూడంటే నవదీప్ ఫార్మ్ హౌస్లో రేవ్ పార్టీ బస్ట్ అయింది, చాలామంది సినీ ప్రముఖులు ఉన్నట్టుగా సమాచారం, అక్కడికి పోలీసులు వస్తున్నారని తెలిసి పరారైన నవదీప్ ఇలా రాస్తే అది నిజం కాదు, పోలీసులకి తెలుసు, నాకు తెలుసు. సరే దీని గురించి ఏం చేయాలి, మనం సైలెంట్గా ఉంటే ఏదో ఒప్పుకున్నట్టు అవుతుందేమో, మరి ఏం చేయాలని సరే ఇలా తప్పిలా కాదని నాకు ఇప్పుడు ఇంత మునుపులా కాదండి. ప్రతి సెలబ్రిటీకి, ప్రతి సోషల్ గా ఫేమస్ ఉన్న మనిషికి ఒక మాట ఉంది, ఒక నోరు ఉంది. ఒక ట్విట్టర్ అనో ఫేస్బుక్ అనో ఎవడో ఎక్కడో ఏదో రాసేస్తే దానికి ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. దాని గురించి మేము సంజాయిషి ఇచ్చే పరిస్థితిలో ఈరోజు సోషల్ మీడియా ఉంది.
ఈరోజు న్యూస్ కానీ ఇవ్వాలి కూడా, ఎందుకంటే మీరు పబ్లిక్ ఫిగర్ కాబట్టి ఇవ్వకపోతే ఖచ్చితంగా ఏదో ఇవ్వాల్సిందే. మౌనం అంగీకారం టైప్లో ఉంటుంది. సో ఆ రోజు నేను లిటరల్గా ఆ రోజు నాకు ఒక పాయింట్లో చాలా బాధేసి మా మదర్, అంటే లక్కీగా ఆ రోజు నిజంగా నాకు ఒక పాయింట్ తట్టిందండి. ఏంటంటే ఒకవేళ మా మదర్ లేదనుకోండి నాతో, వాళ్ళు కూడా నమ్మరు. ఏది చేసేవలేరా, సరే జాగ్రత్తగా ఉండాలి కదా, అది అలా చేస్తావు అని అంటారు. లక్కీగా మా మదర్ ఉండడం వల్ల ఆ రోజు అప్పుడేనా ఏదో వాటర్లోకి వెళ్ళి మీరు అక్కడ అది ఇరుక్కుపోయారు? ఉందండి. దాని ముందు అది కూడా ఈ తరహా సార్ బోటింగ్కి వెళ్తే ఏమైనా ఇల్లీగల్ అండి? దాంట్లో ఏమైనా ఐటమ్ ఉందండి? అసలు మామూలుగా నాగార్జున సాగర్ టు శ్రీశైలం మధ్యలో గవర్నమెంట్ బోట్లు ఉన్నాయి, ప్రైవేట్ బోట్లు కొన్ని వెళ్తుంటాయి, కాకపోతే పర్మిషన్ తీసుకోవాలి. నాకు తెలియదు. ఒక గ్యాంగ్ గా వెళ్ళి అక్కడ ఒక హడావుడి చేసి ఒక బోట్ వెళ్ళింది సార్, ఒక బోటు 3 అబ్బాయిలు వెళ్ళారు సార్. చిన్న బోట్లు ఎంతమంది పడతారు? అది కూడా మళ్ళీ ఊహాగానాలే. ఏంటంటే అక్కడికి వెళ్ళి పార్టీ, ఇక్కడ నుంచి బోట్ వేసుకొని నాగార్జున సాగర్ వెళ్ళి అక్కడ నుంచి లోపలికి వెళ్ళి పార్టీకి ఎందుకు వెళ్తారు సార్? ఎవడుంటుంది అక్కడ పార్టీ చేయడానికి? సో ఇలాగా అంటే ఒక సాఫ్ట్ టార్గెట్, వీడు ఆల్రెడీ ఒకటి ఏదో చేస్తూ దొరికాడు కాబట్టి ఇంకా వీడి గురించి ఏం రాసినా నమ్ముతారునో, లేదంటే ఈజీ టార్గెట్ అంటే మీరు చెడునే చూస్తున్నారు. మీడియా గతంలో మీరు ఫస్ట్ సినిమా నుంచి ఒక మంచి హీరో తెలుగు సినిమా ఇండస్ట్రీకి వచ్చాడని రాసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సందర్భాలు ఎన్ని ఉన్నాయంటే అప్పుడు మీరు పాజిటివ్గా తీసుకున్న వాళ్ళు ఇప్పుడు వార్తలు రాస్తుంటే దాని ఎందుకు నెగిటివ్ యాంగిల్లో మీరు తీసుకుంటున్నారు సార్? ఇప్పుడు నేను డ్రంక్ అండ్ డ్రైవింగ్ తప్పు చేస్తూ దొరికానని రాశారు, నేను నా తప్పు నేను ఒప్పుకుంటా. పేరెంట్స్ తోటి ఒక గ్రూప్ ప్రొఫెషన్కి వెళ్ళి వచ్చిన తర్వాత రేవుపాటి బస్ స్టాండ్ ఇటు పరారు అయితే మీరు ఊరుకుంటారు? మామూలుగా ఊరుకో. సో ఇలాగేంటంటే ఈ 1-2 సార్లు జరిగిన తర్వాత ఒక ఆబ్వియస్గా చూసే, అంటే వీళ్ళకి నెగిటివ్గా చెప్తే అంత కష్టపడవసరం, ప్రూఫ్స్ అవసరం లేదు, ఏం అవసరం లేదు, జస్ట్ ఆ పేరు చాలు. ఇప్పుడు స్కూల్లో పలానా సెక్షన్లో పలానా క్లాస్లో అలర్ట్ చేస్తూ ఒకడు 2 సార్లు దొరికాడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ 10లో క్లాస్ 10A అనే క్లాస్లో ఒకడు 2 సార్లు 3 సార్లు అలర్ట్ చేస్తూ దొరికాడు. సో ఒక 6 నెలల తర్వాత, ఒక నెల తర్వాత ప్రిన్సిపల్ దగ్గర కంప్లైంట్ వెళ్ళింది. సార్ 10A నుంచి ఒక కంప్లైంట్ వచ్చింది అనగానే ప్రిన్సిపల్ వాడే నాకు తెలిసి అంటాడు కదా. నవదీప్ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు సినిమా ఇండస్ట్రీలో డ్రగ్స్ తీసుకుంటున్నారు కొంతమంది అన్నది వాస్తవం, ఒప్పుకుంటారా ఈ విషయానికైనా? నాకు నా కళ్ళ ముందు అయితే జరగలేదండి. డెఫినెట్గా నా కళ్ళ ముందు జరిగితే దాన్ని చూసి మనకెందుకులే అనుకున్న సంఘటనలు ఏమి లేవు. నేను ఇందాక అన్నట్టుగా ఒక బాంబే, గోవా వెళ్ళినప్పుడు ఈ కల్చర్ చూడడం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కడా లేదా? నా కంటి ముందు అయితే, నాకు తెలిసి అయితే డెఫినెట్గా లేదండి. అంటే నిజంగా ఉన్న మనం ఇప్పుడున్న హైదరాబాద్ ఆర్ మన సొసైటీ ఏంటంటే అంత ఓపెన్ సొసైటీ కాదు. ఇప్పుడు నిజంగా నా ఎవడో ఒకటి చేస్తున్నాడు కూడా సరదాగా నేను చేస్తున్నాను తెలుసా అని పక్కనోడికి చెప్పే సిచ్యువేషన్ కాదు. దీన్ని అంగీకరించకపోతే మీరు ఫస్ట్ చెప్పినవన్నీ కూడా ఎవరు నమ్మరు. ఏ ఫస్ట్ అన్నీ ఇప్పుడు మీరు అవన్నీ చెప్తూ వస్తున్నారు కదా, నేను ఏ తప్పు చేయలేదు అవన్నీ అని. ఏ తప్పు దేనికి చేయలేదు? ఏ విషయం నేను ఏమడుగుతున్నానంటే మీరు సినిమా ఇండస్ట్రీలో ఎవరు లేరా అంటే మీరు అదే చెప్తున్నాను. అదే అంటున్నాను, మీరు ఎవరు లేరు ఉండకపోవచ్చు అన్న ఆ యాంగిల్లో మీరు మాట్లాడుతున్నారు, పాజిటివ్ యాంగిల్లో మీరు మాట్లాడుతున్నారు. పాజిటివ్ యాంగిల్ కాదు నేను చెప్పింది. ఒకసారి ఫుల్గా ఫినిష్ చేసిన తర్వాత మీరు చెప్తున్నారు. మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే అసలు ఎవరు వాడలేదా, ఎవరు చేయట్లేదా, మీరు ఏమనుకుంటున్నారు అనేది మీ క్వశ్చన్ కదా. దానికి నా ఆన్సర్ ఏంటంటే ఒకవేళ చేసేవాళ్ళు ఉన్నా మన సొసైటీ ఎలా ఉందంటే ఈ రోజున వాడి బెస్ట్ ఫ్రెండో లేదంటే వాడితో పాటు చేసేవాడికి తప్ప మూడో వాడికి తెలిసే పరిస్థితిలో లేదు. అది నేను అంటాను. ఒకవేళ ఉన్నా లేకపోయినా ఎవడింట్లో వాడు చేసుకుంటున్నాడేమో, లేదంటే కొంతమంది ఎక్కడన్నా నిజంగా తీసుకొని చేస్తున్నారేమో. కానీ నేను అనేది ఏంటంటే నిజంగా ఇప్పుడు మీరు నేను కలిసి చేస్తే మన ఇద్దరికి తెలుస్తే తప్ప మూడోవాడికి తెలిసే అంత సొసైటీ కాదు మంది ఇంకా. సో లిటరల్ మేబీ దేర్ ఆర్, బట్ మన కంటి ముందు చేసే పరిస్థితి మనం చేస్తేనే మనకు తెలుస్తుంది ఎవరు చేస్తున్నారు. అది కూడా మొన్న సినిమా ప్రొడ్యూసర్లు పెద్దవాళ్ళంతా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ 10 మంది ఆ 15 మంది తప్పితే సినిమా ఇండస్ట్రీకి వాళ్ళతో పెద్ద లింక్స్ ఏమీ లేవు అన్నారు. అంటే వాళ్ళు తప్పు చేశారు అని ఇండస్ట్రీ పెద్దలే చెప్తున్నారు. వాళ్ళు ఎలా చెప్తారు సార్? పోలీసులు చెప్పాలి కదా సార్. వాళ్ళు అలా చెప్పాలా? వాళ్ళు ఏం చెప్పారంటే పోలీసుల దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పి కొంత ఎంక్వైరీకి కొంతమందిని పిలిచారు. ప్లస్ వాళ్ళే మళ్ళీ చెప్పారు పిలిచిన వాళ్ళందరూ కల్ప్రిట్స్ కాదు, పిలిచిన మాత్రాన వాళ్ళని అక్యూజ్ చేస్తున్నట్టు కాదు, ఏదో ఇన్ఫర్మేషన్ ఉందో, ఒక డౌట్ ఉందో, క్లారిఫికేషన్ కోసం పిలిచారు అనే వాళ్ళు చెప్పారు. వాళ్ళు ఏమన్నారంటే నిజంగా కొంతమంది మేము 100 మంది 1000 మంది పనిచేస్తున్న ఇండస్ట్రీలో నిజంగా సాఫ్ట్వేర్లో ఉంటారు, డాక్టర్లు ప్రతి దగ్గర ఉంటారు. సో ఒక స్కూల్లో ఒక 10 మంది చేస్తే ప్రిన్సిపల్ 10 మంది చేస్తున్నారు అని తెలిసింది ఆర్ తెలిసినట్టు డౌట్ ఉంది. సో ఇప్పుడు వరకు చేసిన వాళ్ళైనా చేయబోతున్న వాళ్ళైనా మీరు ఇక నుంచి జాగ్రత్తగా ఉండండి, చంపేస్తాం మిమ్మల్ని తెలిస్తే అని చెప్పి ప్రిన్సిపల్ వార్నింగ్ ఇస్తారు. అలాగే మాకు మార్గదర్శకులుగా ఒక ఇండస్ట్రీ పెద్దలుగా వాళ్ళ దగ్గరికి వచ్చిన ఇన్ఫర్మేషన్, వాళ్ళ దగ్గర కూడా పేర్లు కానీ పోలీసులు కానీ ఏం చెప్పాలి. సో వాళ్ళు ఏమన్నారంటే బాబు నిజంగా ఇలాంటి వాళ్ళు ఉన్నారు అన్న పోలీసులు అంటున్నారు, ఎవరో మాకు తెలియదు, బట్ మేము చెప్పేది ఏంటంటే అందరికీ బ్యాడ్ నేమ్ వస్తుంది, లేదంటే మీరు చెడిపోతున్నారు, సో దయచేసి మీకు ఇక్కడ నుంచి జాగ్రత్తగా ఉండండి అనేది వాళ్ళు పద్ధతిగా పెద్ద మనిషి తరహాగా అందరికీ చెప్పారు. అది నిజం అంతే. అంతేగాని వాళ్ళు ఈ మధ్యకాలంలో నవదీప్ ఎందుకు సినిమాలు ఎక్కువగా కనిపించట్లేదు? నా సినిమాలు పెద్దగా అంటే నా సోలో సక్సెస్ నాకు ఇంకా రాలేదండి, ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా రాలేదు. బట్ నాకున్న
స్ట్రెంగ్త్ ఆర్ లేదంటే నాకు నా మీద ఉన్న ప్రొడ్యూసర్లకి నమ్మకం ఆర్ ఒక క్యారెక్టర్కి న్యాయం చేస్తానన్న నమ్మకంతో నాకు కొన్ని పెద్ద సినిమాల్లో రోల్స్ ఇచ్చారు, కొన్ని ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఇచ్చారు. నేను ఫస్ట్ టైం సౌత్ ఇండియాలో ఫస్ట్ టైం ఒక టీవీ షో అవుట్ ఆఫ్ ఇండియా వెళ్ళి షూట్ చేసుకొచ్చిన టీవీ షోలో ఫస్ట్ నేను హోస్ట్ చేశాను. ఇలాగా ఒక బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక సూపర్ హిట్ అనేది అంటే నాకు సోలోగా నాకంటూ ఒకటి ఇంకా రాలేదు కాబట్టి ఉన్న వాటిల్లో ఒక అంటే మేబీ టీవీ అంటే నేను యాక్టర్గా ఇప్పుడు యాక్టర్ ఆర్ హీరో రెండు ఉంటాయి. నేను హీరోగానే ఉంటాను, ఇంకేమీ చేయను అనే రోజులు కాదు ఇవి, అనే మార్కెట్ ఇప్పుడు లేదు. ఇప్పుడు ఏంటంటే ఒక మంచి యాక్టర్గా ఓ పేరు వచ్చినప్పుడు క్యారెక్టర్ అయినా చేయొచ్చు, యాంటీగా అయినా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. నేను అనేవాడిని ఒక మంచి యాక్టర్ అనే ఒక జనాలకు ఉన్న నమ్మకం లేదంటే ప్రొడ్యూసర్స్కి ఉన్న నమ్మకంతో నాకు కొన్ని మంచి సినిమా రోల్స్ వేస్తే దాన్ని ఉన్నట్లో బెటర్ చూస్ చేసుకుంటూ సర్వైవ్ అవుతున్నాననే చెప్పాలి. కొంతమంది స్టార్ హీరోలకి మీరు ఒక స్పెషల్ పార్టీలు ఇస్తూ ఉంటారట. ఎక్కడంటే అది ఇంత సీక్రెట్ పార్టీలు ఎక్కడో చెప్తే నేను వెళ్తాను ఈసారి. మీరే ఇస్తారట కదా? అలా ఏం లేదండి, నేను ఎందుకు ఇస్తాను సార్, నాకేం పని, నాకు అంత డబ్బులు ఎక్కడ ఉంది, వాళ్ళకి పార్టీలు ఇవ్వను. కానీ బేసికల్గా మా క్లోజ్ ఫ్రెండ్స్ ఒక క్లబ్ ఉందండి ఒకటి, సో వాళ్ళు ఒక 1 year బ్యాక్ స్టార్ట్ చేశారు. సో వాళ్ళకి నేను అంటే ఒక సోషల్లీ నోన్ పర్సన్గా ఒక యాక్టర్గా నాకు మామూలు మనిషికి ఒక 10 మంది తెలిస్తే నాకు ఒక 50 మంది తెలుస్తారు. కాబట్టి ఒక హైదరాబాద్లో ఒక ఇంటర్నేషనల్ మ్యూజిక్ ఆర్టిస్ట్ని తీసుకొచ్చి ఒక మంచి అంటే ఒక నైట్ లైఫ్కి సంబంధించి హైదరాబాద్కి ఒక మంచి పేరు రావాలని ప్రస్తుతం టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా అలాగే ఉందండి. ఇప్పుడు వైట్ సెన్సేషన్ అనే ఇంటర్నేషనల్ పార్టీ. సో మీ ఫ్రెండ్కి సంబంధించిన పబ్లో ఏమైనా ఇలాంటి కార్యకలాపాలు జరుగుతుంటాయి? 100% జరగండి. ఎందుకంటే ఎలా చెప్పగలరు మీరు? ఒక క్లబ్ ఓనర్గా కొన్ని కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళ ఇప్పుడు అమ్మ నాన్న దగ్గర కొన్ని కోట్లు తెచ్చిపెట్టి ఒక క్లబ్ పెట్టి ఒక క్లబ్ ఓనర్ అనేవాడు ప్రపంచంలో ఎక్కడైనా ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీ సొంత క్లబ్లో ఆబ్వియస్గా కామన్ సెన్స్ డబ్బులు వస్తున్నాయి అనుకున్నప్పుడు కొంతమంది కక్కుర్తి అంటే డైరెక్ట్గా లేదు సార్. అలా ఇప్పుడు వాళ్ళు బై మిస్టేక్ ఏదైనా తెలిసిందనుకోండి మొత్తం మూసేస్తారుగా, మొత్తం ఇన్వెస్ట్మెంట్ పోద్ది, క్లబ్ మళ్ళీ ఓపెన్ అవ్వదు, మనిషి జైలుకి వెళ్తాడు. అంత కామన్ చేసే వ్యక్తులు ఆ పబ్కి వస్తే ఏ రకంగా బయటపడవచ్చు సార్? ఇప్పుడు ఒకడు జేబులో పెట్టుకొని ఏదో ఎక్కడో చేయాలనుకున్న వాడిని ఎవడో ఆపలేడు, ఎవడో ఎక్కడ ఏదో చేస్తుంటాడు. సో దానికి ఎవడు అంటే నోబడీ కెన్. మనం ఒక క్లబ్ ఓనర్గా లేదంటే ఒక క్లబ్కి సంబంధించి మేనేజ్మెంట్ ఏం చేస్తానంటే ఎంట్రీలోనే బౌన్సర్లు పెట్టి వాళ్ళు ప్రతి జేబు ఫ్రిస్క్ చేసి అక్కడ బోర్డులు పెట్టి నార్కోటిక్స్ కానీ ఎనీ ఇల్లీగల్ సబ్స్టెన్స్ దొరికితే ఇమీడియట్గా బయటికి పంపిస్తాం, లేదంటే అథారిటీస్కి అప్పచెప్తాం అని పెద్ద పెద్ద బోర్డులు పెట్టి డాగ్స్ని పెట్టి స్నిఫర్లతో నీట్గా వాళ్ళని ఫ్రిస్క్ చేసి లావులో పంపిస్తారు. ఇది క్లబ్ ఓనర్ రెస్పాన్సిబిలిటీ లీగల్లీ. దిస్ ఈజ్ వాట్ ఎనీబడి విల్ డూ. అంతేగాని ఇప్పుడు ఒక క్వశ్చన్ అంటే ఒక క్లబ్ పెట్టారంటగా ఊర్సివారిలో అక్కడే మీరంతా చేస్తారంట అని అనడం చాలా ఈజీ. కొన్ని జరుగుతున్నాయి అంటే మీరు అంత రూల్డ్ అవుట్ చేయడానికి రూల్డ్ అవుట్ చేయట్లేదు సార్, మనం జరుగుతున్నాయి కాబట్టి ఇంతమందిని పట్టుకుంటున్నారు. జరుగుతున్నాయి కాబట్టి కెల్విన్ అనేవాడు ఇంతవరకు పబ్కి వెళ్ళకుండా ఉంటాడు హైదరాబాద్కి వచ్చిన తర్వాత? అదే వెళ్తూ ఉంటాడు. సో మీకు కెల్విన్ అనేవాడు 2-3 years నుంచి ఉన్నాడు, అది ఎవరికి తెలియదు కదా మనకు. ఇప్పుడు పోలీసులు కానీ ఇప్పుడు ఇంతమంది భయంకరంగా ఈ సిచ్యువేషన్ అయిందన్నప్పుడు వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి పట్టుకున్నారు. ఇలాగే 2009లో ఒకసారి జరిగింది, 2012లో జరిగింది, జరుగుతూనే ఉంటుంది. సో ఈ డ్రగ్స్ అనేవి ఒక భయంకరమైన ఎఫెక్ట్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద సొసైటీ అండి. అది అనాదిగా ఉంది, అంటే ప్రపంచం అంతా ఉంది. పబ్కి వెళ్తూ ఉంటారు? నేను ప్రతి శనివారం పబ్లోనే ఉంటాను. నాకు పబ్ అంటే ఇష్టం, షూటింగ్ లేకపోతే నాకు మ్యూజిక్ అంటే ఇష్టం, నాకు ఇష్టం, నాకు ఇంట్రెస్ట్. ఓన్లీ మ్యూజిక్కే పరిమితం అవుతారా? ఇంకా 100% మ్యూజిక్ అంటే నాకు ఇష్టం అండి. సో ఇప్పుడు అంటే మేము చేసేది అంటే ఒక యాంగిల్లోనే ఇప్పుడు హైదరాబాద్లో ఒక మీడియాకి కానీ ఒక ప్రెస్ కానీ ఒక యాంగిల్లోనే దీని గురించి మాట్లాడతారు. ఏంటంటే ఒక ఊరు చివరి ఏదో ఉందంట, వీళ్ళు పార్టీలు ఇస్తారంట, ఇది అంట. సో సౌండింగ్ చెప్పడానికి వినడానికి చాలా ఈజీగా ఉంటుంది, కానీ ద అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ కూడా ఉంటుంది. అదేంటో చెప్తా. అది కూడా ఇప్పుడు ఒక వైట్ సెన్సేషన్ అనే ఇంటర్నేషనల్ పార్టీ ఇండియాలో ఫస్ట్ టైం వస్తుంటే హైదరాబాద్ అనేది మామూలుగా పార్టీ సీన్లో లేదు. బాంబే ఉంటుంది, ఢిల్లీ ఉంటుంది, బెంగళూరు ఉంటుంది. కానీ ఈ రోజున టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చాక మేము అఫీషియల్గా వీ వాంట్ టు డెవలప్ టూరిజం ఆఫ్ హైదరాబాద్. సో నైట్ లైఫ్ మేము గవర్నమెంట్గా అఫీషియల్గా 2-2:30 దాకా పర్మిషన్ ఇస్తామని స్టేడియం ఫ్రీగా ఇచ్చి పార్టీ ఇచ్చారు. ఓకే, ఈ 12 మంది నోటీసులు అందుకున్నారు. సో కొంతమంది తీసుకున్నాం అంటున్నారు, కొంతమంది తీసుకోలేదంటున్నారు. ఈ 12 మంది డ్రగ్స్ వాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకుంటున్నారా? నాకు తెలిసి అయితే నా కంటి ముందు అయితే జరగలేదండి. నిజంగా చేసేవాళ్ళు ఉన్నా వాళ్ళతో పాటు చేసేవాళ్ళు మూడో వాళ్ళకి తెలియదు ఏమో ఉన్నారు. నేను ఎలా చెప్తా? గెస్సింగ్ గేమ్ నేను ఎందుకు చేస్తాను? నా గురించి నేను చెప్పగలుగుతా. సో పక్కన వాళ్ళు ఉన్నారా లేదా అనేది ఇందాక నేను అన్నట్టు దానికి ఇప్పుడు నాకు తెలియదు అని చెప్పడం ఒకటి, నేను అలా చెప్పట్లా. నాకు తెలీదు, ఉండొచ్చు, బట్ ఉన్నా వాడికి పక్కనోడికి తప్ప మూడోడికి తెలిపి సరదాగా మాట్లాడుకునే అంత విషయం కాదు. ఇంకా బాంబేలో అలా జరుగుతాయి.
బాంబేలో అందరు చేస్తారని అందరు చేసి అంత కూల్గా ఉంటారు, అంత చాలా అంటే క్యాజువల్గా ఉంటుంది. ఢిల్లీ ఇదంతా జరిగిన తర్వాత సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన మీకు అందరూ ఫ్రెండ్సే ఉంటారు కదా, పెద్ద పెద్ద హీరోలు వాళ్ళ మిగతా హీరోలు అంతా కూడా మాట్లాడారా ఎవరితో అయినా? దీని గురించి ఎప్పుడు మాట్లాడలేదు. అంటే ఇది బ్యాడ్ టాపిక్ కాబట్టి ఇప్పుడు ఇదంతా క్లియర్ అయ్యేదాకా ఒకళ్ళనొకళ్ళు మాట్లాడుకొని దేనికని చెప్పి అంతా అంటే ఎవరు ఏం చెప్పాలో, ఎవరి గురించి ఏం చెప్పాలో, ఏం పేరు వచ్చింది అంతా చాలా సెన్సిటివ్గా ఉంది కదా. దీని నుంచి బయటపడాలనే ఇన్ఫ్లుయెన్స్ మీరు ఉపయోగించలేదా? బయటపడేది ఇప్పుడు ఈ మాటలు కూడా నేను వింటున్నాను నిన్నటి నుంచి. బయటపడడం అంటే గిల్టీ అని కదా, బయటపడడం అంటే తప్పు చేశాడు. తప్పు చేసిన వాడిని బాబు నువ్వు తప్పు చేసావా అని పిలవదండి పోలీసు. తప్పు చేసావు బయలుదేరని చెప్పి అరెస్ట్ చేస్తారు, లేదా తప్పు చేసావు ఇదిగో ఆధారం అని పట్టుకుంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, దెర్ ఈస్ అ బెనిఫిట్ ఆఫ్ డౌట్. ఒక ఇందాక చెప్పే కదా ఒక లింక్ ఉంది, దీని గురించి సంజాయిషి కావాలి, లేదంటే ఇదేంటో మాకు చెప్పండి కాస్త అనేది ఎంక్వైరీ. సో తప్పించుకోవడానికి గిల్టీ అయి ఉండాలి. నేను గిల్టీ అయితే ఆల్రెడీ పట్టుకున్నాను, నేను గిల్టీ కాదు. నా ఫోన్ నెంబర్ ఉంది, ఎందుకుందో కూడా నాకు తెలుసు, ఏం జరిగిందో తెలుసు, కాబట్టి అదే నేను ఇస్తున్న వివరం. అంటే మీ ఆ ఈవెంట్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో త్రూ అతని ద్వారానే మీ ఫోన్ నెంబర్ వెళ్ళింది, పోలీసు వాళ్ళు ఆ యాంగిల్లో భాగంగా మీకు నోటీస్ ఇచ్చారు అని అంటున్నారు. ఎందుకంటే ఇంకొక వేరే యాంగిల్ 100% ఉండదు. ఎందుకంటే నా ఫోన్ ఏంటో నాకు తెలుసు, నా ఫోన్ నాకు తెలియకుండా ఎవరు ఫోన్ చేయాలి. అంటే ఎవరైనా మీ ఫ్రెండ్ ఎవరో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఫ్రెండ్ డ్రగ్ తీసుకొని ఆయన నెంబర్ మీలో ఉండి సో ఆ రకంగా ఏమైనా? నా దగ్గర అందరి నెంబర్ ఉంటాయి. ఇప్పుడు మీరు 12 కాదు కదా, ఇండస్ట్రీలో అందరి నెంబర్లు ఉంటాయి మన దగ్గర. దాన్ని అలా లింకులు చేసుకుంటే మొత్తం హైదరాబాద్ అంతా ఒకటే ఫోన్ లింక్లో ఉంటుంది, అంతే కదా. ఇప్పుడు మీరు ఎవరో తెలియదు, మీరు చేశారు, మీరు నాకు చేశారు, నేను సినిమా ఉండి నేను రోజు అందరు సినిమా వాళ్ళతో మాట్లాడతా, అలా చేయలేరు కదా, అది కాదు కదా. డైరెక్ట్గా పెట్లరు ఒకటికి ఫోన్ చేస్తే ఆ లింక్ ఏంటనేది క్వశ్చన్. దానికి మనం సో మొన్న భరత్ మన మధ్య లేరు కానీ సో ఆయన ఫోన్లో ఉన్నటువంటి కొన్ని నెంబర్స్ ఆధారంగా ఈ నోటీసులు కూడా పంపించారంటున్నారు, అయి ఉండొచ్చా? తెలియదు మరి అంత. అసలు ఆయనతో నేను ఎప్పుడు ఒక్కసారి అంటే చూస్తే హలో అంటే హలో అని, కానీ ఆయన ఫోన్ నెంబర్ కానీ అంటే తెలుసు, ఆయన ఎవరో తెలుసు, నేను ఎవరో తెలుసు, బయట కనిపిస్తే హలో బాగున్నారా అంటాం, కానీ ఆయన ఫోన్ నెంబర్ కూడా లేదు నా దగ్గర. చివరిగా ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే మనం పుట్టి పెరిగిన హైదరాబాద్ సిటీ, మనకు అమ్మలాంటి హైదరాబాద్ సిటీలో ప్రస్తుతం ఈ దారుణమైన దరిద్రమైన డ్రగ్స్ అనేవి విచ్చలవిడిగా వచ్చినాయి. అది అన్ఫార్చునేట్గా స్కూల్ పిల్లల దాకా 8th 9th పిల్లల దాకా వెళ్ళింది. ఇంకా మిగతా ఇండస్ట్రీలు అన్నీ వచ్చినాయండి. ఇప్పుడు ఫలానా వాడెవడో ఒక యాక్టరో ఒక డాక్టరో ఎవడో వాడి ఇంట్లో వాడు డ్రగ్ తీసుకుని వాడు చచ్చిపోయాడనో, లేదంటే వాడి ఇంట్లో వాడు డ్రగ్ తీసుకుని వాడు నాశనం అయిపోయాడంటే వాడికి నష్టం. సొసైటీలో ఒక బ్యాడ్ ఐటమ్, కానీ సొసైటీకి నష్టం ఏం లేదు, వాడు పోతే పోనివాడు. కానీ ఇప్పుడు మనం భయపడాల్సిన విషయం ఏంటంటే వాడు పోవడంతో అయిపోవట్లేదు కదా, అదే చెప్తున్నాం. ఇప్పుడు మా అక్కకి పిల్లలు పుడతారు, మా కజిన్స్కి పిల్లలు ఉన్నారు, వాళ్ళు పెరిగి 6th క్లాస్ 7th క్లాస్కి స్కూల్ 6th 7th క్లాస్కి వెళ్ళే టైంకి నేను ఇదంతా తెలిసింది, నేను వీడు ఇప్పుడు ఏం డ్రగ్ తీసుకుంటున్నాడో కాపాడుకోవాలన్న పరిస్థితి వస్తుందని తెలిస్తే ఇలాంటివి ఎంకరేజ్ చేసే ఫ్యామిలీ నుంచి ఎంకరేజ్ చేసే అంత బ్యాడ్ పీపుల్ కాదు, అంత అవసరం లేదు. అండ్ ప్లస్ మీరు అదే మళ్ళీ చెప్తారు, ఒకప్పుడు నా అక్క పిల్లలు స్కూల్కి వెళ్ళిన టైంకి 6th క్లాస్లో వాడు ఏ డ్రగ్ తీసుకుంటున్నాడో అని భయపడే అంత పరిస్థితి వస్తుందని తెలిసి ఇలాంటివి సాగనించే అంత బ్యాడ్ పర్సన్ నేనైతే కాదు. అండ్ దెన్ అంత బ్యాడ్ ఫ్యామిలీస్ నుంచే రాలేదు మాకు, అంటే వీఆర్ ఆల్సో ఫ్రమ్ అ డీసెంట్ ఫ్యామిలీ. సో 2nd 3rd గ్రేడ్కి సంబంధించిన కొంతమంది హీరోలు చేస్తున్న పని సార్, ఇది మనం ఎంతసేపు యాక్టర్ల గురించి ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుంటూ ఉండొచ్చు. నేను మాట్లాడలేదు, రాజేంద్ర ప్రసాద్ గారు అన్నారు. మరి ఆయన ఎందుకన్నారు తెలియదు, అది అంటే ఏ ఉద్దేశంలో అన్నారు నాకు తెలియదు. రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పింది, రాజేంద్ర ప్రసాద్ గారు కానివ్వండి ఎవరైనా వాళ్ళకి వాళ్ళ ఎక్స్పీరియన్సో వాళ్ళకి తోచింది వాళ్ళు చెప్తారు, అదేం తప్పులేదు. బట్ నిజాలు అనేవి కొన్ని ఉంటాయి, ఫ్యాక్ట్స్ అనేవి కొన్ని ఉంటాయి. అండ్ దెన్ పోలీసులు ఇంత పగడబందీగా విచారణ చేస్తున్నప్పుడు ఒకవేళ డ్రగ్స్ వాడిన వాళ్ళు ఎవరైనా సినిమా ఇండస్ట్రీలో ఉండి బయటపడితే వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు మీరు, అంటే ఇండస్ట్రీ పరంగా? యాక్షన్ ఎవరు ఏం తీసుకోకూడదు, ఏం తీసుకోలేమండి, వాళ్ళకి ఆ గైడెన్స్ ఇవ్వాలి. ఇది తప్పు, దీనివల్ల మనకి మంచి నష్టం తప్ప మంచి ఏం జరగట్లేదని గైడెన్స్ ఇవ్వాలి తప్ప పనిష్ చేయడానికి గవర్నమెంట్ ఉంది. అంటే వాడు ఏమన్నా ఇఫ్ దే ఆర్ యాక్చువల్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ డీలింగ్స్ ఆర్ ఎనీథింగ్, ద గవర్నమెంట్ విల్ పనిష్ దెమ్. వీఆర్ నో బడీ టు పనిష్ ఎనీబడి, ఎవరెవరిని పనిష్ చేయలేరు. బట్ యాజ్ ఇప్పుడు మన సురేష్ బాబు గారు, అల్లు అరవింద్ గారు అన్నట్టు యూ హ్యావ్ టు గైడ్ దెమ్. అండ్ దెన్ ఒక తప్పు చేస్తున్నప్పుడు ఇది మంచిది కాదురా బాబు అని వాళ్ళు మందలించి వాళ్ళకి రైట్ దారి అనేది చూపించాలి. అంతకంటే దట్ ఈస్ వాట్ ఈస్ వీ షుడ్ డూ అని. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇది నవదీప్ గారితో ఫేస్ టు ఫేస్. చూస్తూనే ఉండండి 10 TV, ప్రజలే వార్తలు.